ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వద్దు, నాకు ఈ ధ్యానం వద్దు, నేను ఎవరికి చెప్పను, ఏమీ మాట్లాడిన, అసలు నేను బయటికి రాను, నా మట్టుకు నేను ఇంట్లో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను, హాయిగా నాకు వద్దు అనుకున్నాను. అని పడుకున్నానండి. పడుకోగానే రూము మొత్తం వేడెక్కిపోయి, వేడంటే ఒక పొగలొస్తున్నట్టుగా, మబ్బు మంచు పట్టినట్టు పొగలొస్తున్నట్టుగా అయిపోయింది. ఆ పొగలు చూసి నేనే భయపడుతున్నాను, ఇదేంటి పొగలు ఇలా వస్తాయి అంటే నాలో ఉండే కోపము సెగలు పొగలుగా బయటకు వస్తాను. కోపం వచ్చిన వాడు ఒళ్ళు చూడండి ఎట్లా వణికిపోయి వేడెక్కిపోతుంది. ఆ వేడి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అలా కళ్ళు మూసుకుని పడుకుని తట్టుకోలేకపోతున్నాను ఆ వేడిని. నాది వెంటనే నా కాళ్ళు ఎవరో రుద్దుతున్నారండి, అరికాళ్ళు ఇలా చల్లగా ఉన్నాయి. ఏంటబ్బా హాయిగా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నాను. నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. హాయిగా కళ్ళు మూసుకుని, కళ్ళు మంటలు తగ్గిపోయినాయి. నాయన తండ్రి, ఎవరు నీవు? నన్ను ఎంత శాంతపరిచి ఎంత చల్లపరిచావు, ఎవరు తండ్రి నీవు అని అట్లా నమస్కారం పెట్టాను. పెడితే ఎవరోనండి కాళ్ళ దగ్గర కూర్చుని కనబడుతున్నారు. ఆయన ఎవరో నాకు తెలియటం లేదు. మళ్ళీ వచ్చి నుదురు మీద చెయ్యేశారు. నాయన ఎవరు నాయన నువ్వు అంటే, ఆమె అగ్నిని ఆవాహన చేసుకుని మండిపోతోంది, వెళ్ళి ఆమెను కొద్దిగా చల్లపరిచిరా తండ్రి అని పంపారు. నా పేరు కాశీరెడ్డి నాయన, కాశీరెడ్డి తాత అంటారా. ఆయన ఎవరో నాకు తెలియదండి నిజంగా. అవధూతలు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఎవరో తెలియకపోయినా తర్వాత తెలిసిందండి కాశీరెడ్డి తాత గారు అంటే ఒక అవధూతని, ఆయన ప్రజెంట్ లో ఉండి బాడీ వెకెట్ చేశారని తర్వాత తెలిసింది. ఆయనకు హృదయపూర్వకంగా నమస్కారం పెట్టుకున్నాను. ఎంతమంది బాడీ లేకపోయినా మన చుట్టూ కాపలా ఉండి మన కాసుకుంటారు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కోపంతో శాంత ఉన్నప్పుడు మన నిర్ణయాలు ఎలాగుంటాయి, ఆవేశంతో మన మాటలు ఎలా వస్తాయి, అదే శాంతపడి ఆలోచించినప్పుడు నా నిర్ణయం ఎలా ఉంది. శాంత పడకపోతే మన దాంట్లోంచి తీసుకున్న నిర్ణయంతో నేను జరిగితే ఎవరు నష్టపోయేది? నేనే నష్టపోయేదాన్ని. ఎవరు నష్టపోరండి, మనమే నష్టపోతాం. ఆగిపోతే మనమే నష్టపోతాం, చేరుకోలేము చివరి దాకా. అలా జరిగిందండి. అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు. అప్పటి నుంచి నేను ఇంకా ఆవేశాలు మళ్ళీ రానివ్వలేదండి. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అర్థమైన వాళ్ళకి మాత్రమే కొన్ని అర్థమవుతాయి, అందరికీ అర్థం కావు. అర్థం కాని వాళ్ళకి అర్థం కాని చెప్పడం నాదే తప్పు అని చెప్పి అప్పుడు నేను తెలుసుకున్నానండి. అప్పటి నుంచే నాలో మార్పు అనేక రకాలుగా